గ్రూప్ 1 కథ కంచికేనా ఆధారాలతో సహా నిరూపించిన అభ్యర్థులు 2018 మెయిన్స్ను రద్దు చేసిన హైకోర్టు మరోసారి పరీక్ష నిర్వహించాలన్న ఆదేశం. దానిపై అప్పీలుకి ఏపీపీఎస్సీ జగన్మోహన్ ప్రభుత్వం. సిబిఐ విచారణకు నాడు చంద్రబాబు డిమాండ్. అధికారంలోకి వచ్చింది 6 నెలలైనా ఆ ఊసే లేదు. ఎందుకుంటుంది ఊసే? సిబిఐ విచారణ జరపాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గ్రూప్ 1 పైన అన్నాడట. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి కోర్టు కొట్టేసి రద్దు చేసింది. కోర్టు కాదు, దీనిపైన సిబిఐ విచారణ చేయాలి, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయని ఆ రోజు అపోజిషన్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద ప్రకటన ఇచ్చిన ఆంధ్రజ్యోతి రాసింది. కానీ 5 నెలలు అయింది, మర్చిపోయింది చంద్రబాబు నాయుడు అంటుంది. ఆయన నిజంగానే అవకతవకలు జరిగి ఉంటే 5 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఎందుకు చర్య తీసుకోవట్లే? మరి అవకతవకలు జరగకుండా జరిగినట్టు రాజకీయం కోసం వాడుకునే ఒకలా మీరు రాసిన వార్త ప్రకారం రాజకీయాల కోసం విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని వాడుకునే తత్వం రాజకీయ పార్టీలకు ఉందిగా. ఆ తత్వమే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చిందేమో. ఆడేమీ లేకుండా నిరుద్యోగుల భవిష్యత్తును ఆడుకొని సిబిఐ విచారణలు ఈడీ విచారణలు కోరిండేమో. అందుకే ఇవాళ మాట్లాడలేదేమో. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన కామెంట్లు విమర్శలు నిజమైతే గ్రూప్ 1లో అవకతవకలే జరిగి ఉంటే 5 నెలలు అయింది ఆడ కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ వచ్చి 2 సార్లు మీ ప్రభుత్వం ఉంది. అక్కడ సిబిఐ కూడా చంద్రబాబు నాయుడు గారి నిర్వహిస్తున్న ప్రభుత్వం చేతిలో ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్ చేతిలో. ఎందుకు నిర్వహించట్లే? ఎందుకు గ్రూప్ 1 అభ్యర్థులు అన్యాయం గుర్తురాట్లు అయ్యాలా అంటే అసలు ఆడ జరిగిందా లేదా అని అనుమానం. నిజంగానే అవకతవకలు జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ ఊస లేదని ఆంధ్రజ్యోతి నిలదీస్తుంది చంద్రబాబు నాయుడిని. మరి ఊస అంటే ఆడ లేదేమో, లేకుండా రాజకీయం కోసం వాడుకున్న రెచ్చగొట్టడానికి. మరి అది మీరు అర్థం చేసుకోండి. ఓట్ల కోసం రాజకీయాల కోసం అబద్ధాలని 10 సార్లు చెప్పి ప్రచారం చేసిండాము.